ప్రపంచవ్యాప్తంగా మరో భారీ ఆయుధ ఒప్పందం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు చైనాతో టారిఫ్ల యుద్ధం నడుస్తుండగానే మరోవైపు తైవాన్ కు అండగా నిలవాలని అగ్రరాజ్యం అమెరికా నిర్ణయించుకుంది. తైవాన్ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఏకంగా $11.1 బిలియన్ విలువైన అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది అమెరికా చరిత్రలోనే తైవాన్ కు అందజేస్తున్న అతిపెద్ద ఆయుధ ప్యాకేజ్ గా నిలవనుంది. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు డ్రాగన్ దేశమైన చైనాకు నిద్ర లేకుండా చేస్తోంది. అసలు ఈ ఒప్పందంలో ఏ ఆయుధాలు ఉన్నాయి, చైనా ఎందుకు అంతలా భగ్గుమంటోంది, ఈ స్టోరీలో చూద్దాం. చైనా అమెరికాల మధ్య ఇప్పటికే టారిఫ్ల యుద్ధం ముదురుతోంది. ఇప్పుడు ఆ వివాదానికి అమెరికా మరింత ఆజ్యం పోస్తోంది. ఒకవైపు చైనాతో వాణిజ్య యుద్ధాన్ని కొనసాగిస్తూనే మరోవైపు చైనాకు అత్యంత సున్నితమైన అంశంపై తైవాన్కు మద్దతుగా నిలుస్తోంది. తాజాగా తైవాన్కు అత్యాధునిక ఆయుధాలు విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమవడం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం తైవాన్కు ఏకంగా $11.1 బిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 1,18,800 కోట్ల రూపాయల విలువైన ఆయుధ ప్యాకేజీని విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. క్షిపణులు, హోవిట్జర్లు, డ్రోన్లు సహా అత్యాధునిక ఆయుధాలతో కూడిన ఈ ప్యాకేజీకి కాంగ్రెస్ ఆమోదం లభిస్తే ఇది తైవాన్కు అమెరికా ఇప్పటి వరకు అందించిన అతిపెద్ద ఆయుధ ఒప్పందంగా నిలవనుంది. ఈ నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో ట్రంప్ చైనా గురించి గానీ తైవాన్ గురించి గానీ ప్రత్యక్షంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నిర్ణయాన్ని చైనాకు ట్రంప్ ఇచ్చిన గట్టి రాజకీయ సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. తైవాన్ రక్షణ శాఖతో కుదిరిన ఈ భారీ ఆయుధ ఒప్పందంలో మొత్తం 8 కీలక డీల్స్ ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రాధాన్యత కలిగినవి 82 హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ అయిన హైమార్స్. ఇవి కేవలం నిమిషాల్లో లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం కలిగిన రాకెట్ వ్యవస్థలు. అలాగే 420 ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ అట్కామ్స్ క్షిపణులు ఉన్నాయి. ఇవి 300 కిలోమీటర్ల పైగా దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ధ్వంసం చేయగలవు. దీంతో పాటు 60 సెల్ఫ్ ప్రొఫైల్డ్ హోవిట్జర్ వ్యవస్థలు, అత్యాధునిక డ్రోన్లు, వివిధ రకాల మిసైళ్లు కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. ఈ ఆయుధాలన్నీ కేవలం రక్షణ కోసమేనని అమెరికా చెబుతోంది. కానీ చైనా మాత్రం అలా భావించడం లేదు. తైవాన్ ఎప్పటికైనా చైనాలో కలిసిపోవాల్సిందే అని బీజింగ్ ఎప్పటినుంచో వాదిస్తోంది. గత కొన్నేళ్లుగా చైనా తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలు పెంచుతూ యుద్ధ విమానాలు, నౌకలతో తమ శక్తిని ప్రదర్శిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం తైవాన్కు బలం చేకూర్చడమే కాకుండా చైనాకు సవాల్గా మారింది. ఇప్పటికే అమెరికా చైనాల మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులా ఉన్నాయి. వాణిజ్య సుంకాలు, టెక్నాలజీ పరిమితులు, సెమీకండక్టర్ యుద్ధం, దక్షిణ చైనా సముద్రం ప్రతి అంశం ఇరు దేశాల మధ్య ఘర్షణకు దారితీస్తోంది. తైవాన్కు భారీ ఆయుధాల విక్రయం నిర్ణయించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒకే చైనా విధానానికి అమెరికా తూట్లు పొడుస్తోంది అంటూ డ్రాగన్ దేశం మండిపడింది. ఇది మా ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే చర్య అని ఘాటుగా స్పందించింది. చైనా దృష్టిలో తైవాన్ ఒక స్వతంత్ర దేశం కాదు, అది చైనాలో విడిపోయిన ప్రావిన్సు మాత్రమే. అలాంటిది తైవాన్కు అమెరికా ఆయుధాలు సరఫరా చేయడం అంటే చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని బీజింగ్ ఆరోపిస్తోంది. అంతేకాదు ఈ నిర్ణయం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగిస్తుందని కూడా హెచ్చరిస్తోంది. అవసరమైతే దీనికి తగిన ప్రతిచర్య తీసుకుంటామని సంకేతాలు ఇస్తోంది. మరోవైపు అమెరికా మాత్రం తమ పాత విధానాన్నే గుర్తు చేస్తోంది. తైవాన్ రిలేషన్స్ యాక్ట్ ప్రకారం తైవాన్ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం తమ బాధ్యత అని చెబుతోంది. తైవాన్పై ఏ దేశమైనా దాడి చేస్తే అది ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా మారుతుందని అమెరికా వాదిస్తోంది. అందుకే తైవాన్కు ఆయుధాలు ఇస్తున్నామని స్పష్టం చేస్తోంది. అయితే ఒకే చైనా విధానాన్ని అంగీకరిస్తూనే తైవాన్కు మద్దతు ఇవ్వడం ద్వారా అమెరికా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ మొత్తం వ్యవహారాన్ని ట్రంప్ తన రాజకీయ కోణంలో చూస్తున్నారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు చైనాపై టారిఫ్ల యుద్ధంతో దేశీయంగా కఠిన నాయకుడిగా ఇమేజ్ పెంచుకోవడం, మరోవైపు తైవాన్కు ఆయుధాలు ఇచ్చి అమెరికా రక్షణ పరిశ్రమలకు భారీగా లాభాలు తెచ్చిపెట్టడం ట్రంప్ ప్లాన్లో భాగమని అంటున్నారు. ఎందుకంటే $11.1 బిలియన్ ఒప్పందం అంటే అమెరికా డిఫెన్స్ కంపెనీలకు భారీ వ్యాపారమే. ప్రస్తుతం అమెరికా చైనాల మధ్య సంబంధాలు ఉప్పునిప్పులా ఉన్నాయి. ఒకవైపు చైనా వస్తువులపై భారీ టారిఫ్లు విధిస్తూ ఆర్థికంగా దెబ్బకొడుతున్న అమెరికా, మరోవైపు తైవాన్ను ఆయుధశాలగా మారుస్తూ సైనికంగా కూడా సవాలు విసురుతోంది. ఈ పరిణామాలు పసిఫిక్ ప్రాంతంలో యుద్ధమేఘాలను కమ్మేలా చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ఆయుధ ఒప్పందం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.